హాయ్ హలో అందరికీ నమస్కారం. అమరావతి న్యూస్ తెలుగింటి రుచులకి స్వాగతం సుస్వాగతం. నా పేరు పుష్పావతి. నేను హౌస్ వైఫ్ని. మా ఊరు కనిగిరి, ప్రకాశం జిల్లా. ఈరోజు నేను చేయబోయే రెసిపీ రాగి సూప్. దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. రాగి సూప్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రాగి పిండి 3 స్పూన్స్ వాటర్ వేసి కలుపుకొని ఉంచుకోవాలి. క్యారెట్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటా, మిరియాల పొడి, మొక్కజొన్న కార్న్, స్వీట్ కార్న్. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పెట్టాను. ఇప్పుడు ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి వేస్తున్నా. తర్వాత ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, క్యారెట్, ఇవన్నీ కొంచెం సేపు వేగాలి. ఇవి వేగే లోపల మీకు ఒక చిలిపి ప్రశ్న. మనము వేడివేడిగా వేడివేడిగా కాఫీ తీసుకొని అవి ఒక కప్పులో పోసుకొని తాగితే ఏం జరిగిద్ది? ఇది కాసేపు ఆలోచించండి, లాస్ట్లో ఆన్సర్ చెప్తాను. వేడివేడి కాఫీ ఒక కప్పులో పోసుకొని తాగితే ఏమవుతుంది? ఆన్సర్ లాస్ట్లో రివీల్ చేస్తాను. అంతలోకి రెసిపీ చూద్దాం. ఇవి బాగా వేగాలండి. తర్వాత ఆయిల్ కూడా వేడెక్కాలి. ఇవి బాగా వేగాయండి. వేగాక మళ్ళీ కొన్ని టమోటాలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాయండి. వేగాక ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. వీటిలో వాటర్ పోసాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అయ్యాక మనం రాగిపిండి వేద్దాం. రాగులు ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీంట్లో కాల్షియం, ప్రోటీన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. కాల్షియము, ఐరన్, ఫైబరు ఇలాంటి ప్రోటీన్స్ బాగా ఎక్కువగా ఉంటాయండి. వయసు పైబడిన వాళ్ళకి డాక్టర్స్ కాల్షియం ట్యాబ్లెట్స్ వాడమని ట్యాబ్లెట్స్ వాడమని చెప్తారు కదా. దాని బదులు ఇలాంటి రాగికి సంబంధించిన ఏ ఐటమ్ అయినా తీసుకుంటే మనకి కాల్షియం బాగా వంట పట్టిద్ది. ఆయిల్ అయిందండి. ఇప్పుడు మనము వాటర్లో కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఇట్లా వీటిలో పోసి బాగా కలుపుకోవాలండి. ఇది బాగా బాయిల్ అయిందండి. ఇప్పుడు బాయిల్ అయ్యాక లాస్ట్లో స్వీట్ కార్న్ వేస్తున్నాను. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నాను. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. రాగి పిండి పిల్లలు త్వరగా ఏమీ తినరు కదా. ఇలా సూప్ చేసిస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా సూప్ని తింటారు. పిల్లలకి కూడా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఉడికిందండి, ఇంకా ఆఫ్ చేస్తున్నాను. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ వింటర్ సీజన్ కదండి. ఈ సీజన్ సూప్ చేసుకొని తాగితే సూపర్గా ఉంటుందండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తాగుతారు. రాగి సూప్ రెడీ అయిందండి. వేడి హాట్ రాగి సూప్ రెడీ. దీంట్లో లెమన్ పిండుకొని తాగితే చాలా బాగుంటుందండి. వేడి సూప్ రెడీ అయిందండి. ఈ అవకాశం ఇచ్చిన అమరావతి న్యూస్ తెలుగుంటి రుచులకి ధన్యవాదాలు. ఇందాక అడిగిన చిలిపి ప్రశ్నకి సమాధానం వేడివేడి కాఫీ కప్పులో పోసుకొని తాగితే ఏమవుతుందండి? కప్పు ఖాళీ అయిపోయింది. ఇదేనండి ఆన్సర్. చిలిపి ప్రశ్న కదండి, చిలిపిగానే ఆలోచించాలి. అమరావతి న్యూస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి.